హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం లలిత సారథులు అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఏంటంటే అనగనగా ఒక గ్రామంలో అందమైన చక్కటి పార్క్ ఉందన్నమాట. ఆ పార్కులోనూ ఆడపిల్లలందరూ ఆడుకుంటూ ఉండేవారు రోజు. అలా ఒకరోజు వారిలో కొంతమంది పిల్లలు ఆడుకుంటూ అంటే అది ఒక గుడి పక్కన ఉండేదన్నమాట. పెద్దవాళ్ళు ఏం చేసేవారు, ఆ గుడికి వస్తూ పిల్లల్ని కూడా సాయంకాలం పూట తీసుకొస్తూ ఉండేవారు. ఆ పిల్లలు ఆ పార్కులో ఆడుకుంటూ ఉంటే ఈ పెద్దవాళ్ళు గుడిలో దేవుని దర్శించుకొని అలా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ పిల్లల్ని అలా చూస్తూ కాసేపు కూర్చొని మళ్ళీ పిల్లల్ని సాయంకాలం చీకటి పడిన తర్వాత ఇంటికి తీసుకొని వెళ్ళిపోతూ ఉండేవారు అనమాట రోజు. అలా ఒక రోజు ఏమవుతుందంటే ఆ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. ఆ పార్కులో ఉన్న పువ్వులు ఏరుకుంటూ కోసుకుంటూ ఆ కింద పడిపోయిన పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులన్నీ ఏరుకొని వాటిని అల్లుకుంటూ అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఆటలు, కొంతమంది స్కిప్పింగ్ చేస్తూ, కొంతమంది రన్నింగ్ చేస్తూ, కొంతమంది వాళ్ళతో పాటు తెచ్చుకున్న బొమ్మల్ని పెట్టుకొని ఇలా ఆడుకుంటూ ఉంటారనమాట ఆ పార్కులో. అయితే ఆడుకుంటున్న పిల్లల్లోనూ రుక్మిణి సీత అనే పిల్లలిద్దరూను పొగడ చెట్టు క్రింద పడిన, అంటే ఒక పొగడ చెట్టు తెల్లటి పువ్వులు ఉంటాయన్నమాట, కాడ పొడుగ్గా ఉండి వాటిని పొగడ పువ్వులు అంటారు. అవి ఏరుకుని వాటితో మాల తయారు చేసుకుంటూ ఉంటారు. ఈ కథ వింటున్న చాలామంది పెద్దవాళ్ళకి వాళ్ళ చిన్నప్పుడు స్కూల్ నుంచి సాయంకాలం తిరిగి వస్తూ ఉంటే దారిలో ఈ పొగడ పువ్వులు కోసుకొని జడ అల్లుకోవటం అనేది గుర్తుకొస్తుంది కదా. మేము కూడా మా చిన్నప్పుడు నేను మా చెల్లెలు స్కూల్ నుంచి వస్తూ ఆ పొగడ చెట్టు కిందకి రాగానే ఆ పొగడ పువ్వులన్నీ మేము ఏరుకొని జడలాగా అల్లుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. మీకు ఎవరికైనా గుర్తొస్తే ఈ సంఘటన, మీ చిన్నతనంలో ఇలా చేసిన సంఘటన ఏదైనా గుర్తుకొస్తే కామెంట్లో తెలియచేయండి. ఎంతమందికి గుర్తుకొచ్చిందో నాకు తెలుస్తుంది. సరేనా? మరి ఇంకా కథలోకి వెళ్తే ఏంటంటే వాళ్ళిద్దరూ అలాగా ఆ పువ్వులన్నీ కోసుకొని జడ అల్లుకుంటూ అలా ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే ఒక చక్కటి పెద్ద గాలి లాంటిది వస్తుంది. ఆ గాలికి ఇంకా ఆ చెట్టు మించి పువ్వులు జలజలా కిందకి రాలుతాయి. వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఒకళ్ళకొకళ్ళు పోటీ పడి ఆ పువ్వులు నేను ఎక్కువ ఏరుకుంటానని వాళ్ళు ఆ గాలికి కింద పడిన పువ్వులన్నీ ఏరుకుని వాళ్ళ గౌన్లో వేసుకుంటూ ఉంటారనమాట. అలా ఏరుకోవటంలో కొన్ని పువ్వులు కాలు కింద పడి నలిగిపోతూ ఉంటాయి. అయినా కూడా వాళ్ళు అవన్నీ ఏం పట్టించుకోరు. నీకంటే నేను ఎక్కువ ఏరుకుంటున్నాను చూడు అని చెప్పి వాళ్ళిద్దరూ అలాగా నవ్వుకుంటూ వాళ్ళ పువ్వులన్నీ ఏరుకొని గౌన్లో పోసుకుంటూ ఉంటారనమాట. అయితే అంతలోనూ ఈ రుక్మిణి ఏం చేస్తుంది, ఏంటి అటు చూడు మన దగ్గరికి లలిత వస్తోంది, అమ్మో అది వచ్చిందంటే ఇప్పుడు చాలా కోప్పడుతుంది అని చెప్పి భయపడుతూ అంటుందన్నమాట. అనేటప్పటికీ రెండో అమ్మాయి కూడా అటువైపు చూస్తుంది తలెత్తి, అమ్మో లలిత వస్తోంది, పద వెళ్ళిపోదాము అని సీత కూడా అంటుంది. అనేటప్పటికీ ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, పాపం భయంగాను పరిగెత్తేస్తుంటే వాళ్ళు పాపం ఆ భయానికి ఆ ఫ్రాక్ని వదిలేస్తారు. వాళ్ళు వేరుకున్నారు కదా పువ్వులు ఫ్రాక్లోకి, అవన్నీ ఇలా కింద పడిపోతాయి అనమాట. పాపం పడిపోతాయి. పాపం వాళ్ళు అవన్నీ ఇంకేం పట్టించుకోరు, పారిపోదాం అనుకుంటారు. అంతలో లలిత అక్కడికి వస్తుంది. వచ్చి వాళ్ళిద్దరినీ పట్టుకొని ఏంటి గట్టిగా వాళ్ళని, ఏంటి అసలు మీకు బుద్ధి ఉందా లేదా, ఈ పువ్వులు ఎందుకు అలా ఏరుకుంటున్నారు, మీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఈ పార్కులో పువ్వులు అలా ఏరుకోవద్దు, వయ్యకూడదు అని చెప్పి గట్టిగా వాళ్ళిద్దరినీలో సీతని గట్టిగా లంపలు వాయిస్తుంది అనమాట. ఈ అమ్మాయి ఎవరు, ఆ ఊర్లో ఉండే ఒక పెద్ద ఆఫీసర్ గారి అమ్మాయి అనమాట. ఆ అమ్మాయికి నేను ఆఫీసర్ కూతుర్ని అని చాలా గర్వం. ఎందుకంటే తల్లిదండ్రులు ఏమి అనేవారు కాదు. ఆ అమ్మాయి ఆడిందాట, పాడింది పాట. తల్లిదండ్రులు కూడా అమ్మాయిని చూడనట్టు వదిలేసేవారు. ఏదోలే గారాభంగా చేయటం మూలంగా ఇలాగా బిహేవ్ చేస్తోంది, అందరితోనూ పెద్ద అయిన తర్వాత తెలుసుకుంటుందిలే అని ఆ తల్లిదండ్రులు కూడా ఏం పట్టించుకునేవారు కాదు. ఇంకా ఆఫీసర్ గారు అమ్మాయి అయ్యేటప్పటికి ఆ గ్రామంలో వాళ్ళు కూడా ఎవ్వరు ఏమీ అమ్మాయిని అనేవారు కాదు. అందుకని అమ్మాయికి ఇంకా అహంకారం పెరిగిపోయి అసలు ఆ తోట తంది కాదు, ఆ ఊరి ప్రజలందరిదీను, ఆ గ్రామంలో పార్క్ అది. అయినా కూడా అదేదో తందే అన్నట్టు ఆ పార్కులో ఎవ్వరూ ఒక పువ్వు కోసినా, ఒక పువ్వు ఏరుకున్నా, కింద పడిన పువ్వు ఏరుకున్నా కూడా ఆ గ్రామంలో ఇంక ఎవరు ఏ పని చేసినా పిల్లలందరి మీద అలా అరుస్తూ ఉండేదన్నమాట. అలా పొగరుగా బిహేవ్ చేస్తూ ఉండేది. అందుకని ఆ అమ్మాయిని చూసి అందరూ ఎవ్వరూ మాట్లాడేవారు కాదు, దూరంగా పారిపోతూ ఉండేవారు. అయినా కూడా అమ్మాయి ఏం పట్టించుకునేది కాదు. అలాగే అందరినీ అలా కసురుకుంటూ తిడుతూ కొడుతూ ఉండేదన్నమాట.
అలాగే ఈ తోటి పిల్లలతో కూడా అలాగే ఉండేది. అయితే ఈ సీత లలిత దగ్గరికి వచ్చింది కదా, సీత ఈ రుక్మిణి సీత పువ్వులు ఏరుకుంటుంటే అక్కడికి వచ్చింది కదా, రుక్మిణిని కొడుతుంది. ఈ సీతనేమో గట్టిగా గదమాయించి గట్టిగా అరుస్తుంది. అరిచేటప్పటికి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ సీత ఆ రుక్మిణి చెయ్యపట్టుకొని గబగబా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు. వాళ్ళు ఇద్దరు ఒకళ్ళు చెయ్యి ఒకళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు. ఆ లలితకి పట్టుపడకుండా పారిపోతారన్నమాట. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, లలిత ఇంకోసారి రండి ఈ చెట్టు దగ్గరికి, మీ పని చెప్తాను నేను అని చెప్పి గట్టిగా అరిచి వాళ్ళిద్దరు పారిపోయారు కదా, ఇంకా అక్కడి నుంచి ఇంకొక చోటుకి వెళ్తుంది. ఇంకో చోట ఇద్దరు పిల్లలు కూర్చొని పాపం ఆ ఇసుకలో కూర్చొని వాళ్ళు తెచ్చుకున్న బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను కూడా ఆడనివ్వండి అని గట్టిగా బిగ్గరగా వాళ్ళతో ఆడుతుంది అనమాట. అనేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు, పాపం ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకొని ఏమీ మాట్లాడకుండా బొమ్మలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళతో అంటుంది, నన్ను ఆడనివ్వరా మీరు, నేను ఆడతాను మీతో అంటే అలా మాట్లాడకుండా బొమ్మలు తీసుకొని వెళ్ళిపోతున్నారు అని చెప్పి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి ఆ బొమ్మలు లాగేసుకొని విసిరి కొట్టి వాటిని విరక్కొట్టేసి కింద పారేసేస్తుంది. పాపం ఆ బొమ్మలు కాస్త విరిగిపోతాయి. ఆ పిల్లలు ఇద్దరు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ ఇంకొంచెం దూరంలో శారద అనే కొంచెం వీళ్ళందరికంటే కొంచెం పెద్ద అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి కూర్చొని ఒక గులాబీ మొక్క దగ్గర కూర్చొని ఉంటుంది. ఆ గులాబీ మొక్కను చూస్తూ ఆ గులాబీ పువ్వులు చూస్తూ, అబ్బా గులాబీ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి, అసలు ఎంత మంచి కలరు, ఎంత బాగున్నాయి, అయినా ఏంటో భగవంతుడు ఈ గులాబీ మొక్క ఇంత అందంగా ఇంత మంచి పువ్వులు ఇస్తూ మధ్యలో ఆ ముళ్ళు ఎందుకు పెట్టాడో ఏంటోనో అలాగా అనుకుంటూ అక్కడ కూర్చొని ఆ గులాబీ పువ్వును చూస్తూ ఆనందిస్తూ ఉంటుందన్నమాట. ఈ శారద చాలా నెమ్మదస్తురాలన్నమాట. ఎవరిని ఎప్పుడు కోపగించుకోవటం కానీ, ఎవరిని ఏమైనా తిట్టడం కానీ అట్లాంటివన్నీ ఏమీ చేయదు. అందరితో చాలా మంచిగా మాట్లాడుతూ మంచి మంచి చెడు విషయాలు చెప్తూ ఉండే రకం అన్నమాట ఈ అమ్మాయి. అయితే ఈ లలిత ఏం చేస్తుంది, ఆ అమ్మాయి గులాబీ పూలు కోసేసుకుంటోందేమో అని చెప్పి గబగబా కోపంగా, అసలే అప్పటికే రుక్మిణి సీతతో దెబ్బలాట జరిగింది, అక్కడ ఇసుకలో ఆడుకుంటున్న పిల్లలతో దెబ్బలాట జరిగింది. ఆ అమ్మాయికి ఇంకా అలా కోపం బగబగా మండిపోతూ ఉంటుందన్నమాట. మండిపోతూ గులాబీ పూలు కోసేసుకుంటోంది అమ్మాయి అని చెప్పి గబగబా ఏం చేస్తుంది, అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ తోట అమ్మాయిది కాదు, లలితది కాదు, అయినా సరే ఆ అమ్మాయికి అంత కోపం అన్నమాట. ఇదంతా నాదే, ఈ గ్రామం అంతా నాదే, ఈ గ్రామంలో ఉన్న మంచివన్నీ నావే అన్న అహంకారం అనమాట. నేనేం చేసినా ఎవ్వరు ఏమి అనరు, నా తల్లిదండ్రులు కూడా నన్ను ఏమనరు అని ఒక మనసులో ఒక భావన అనమాట ఆ అమ్మాయికి. నన్ను ఎవరు ఏమనరు అని చెప్పి ఒక గర్వం. అందుకని ఏం చేస్తుంది, గబగబా ఈ అమ్మాయి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తుంది, ఆ అమ్మాయి గట్టిగా ఈ లలిత శారద వీపు మీద గట్టిగా ఒక దెబ్బ వేస్తుంది. వేసేటప్పటికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఇది తిరిగి చూస్తుంది. అంతలో మళ్ళీ రెండోసారి మళ్ళీ కొట్టడానికి మళ్ళీ చెయ్యెత్తుతుంది లలిత శారద మీద. ఎత్తేటప్పటికి ఈసారి ఏమవుతుంది, కొంచెం కాలు స్లిప్ అయ్యి శారద మీద దెబ్బ పడకుండా ఆ చేతులు వెళ్ళి గులాబీ చెట్టు మీద పడుతుంది. గులాబీ చెట్టుకి ముళ్ళు ఉన్నాయి కదా, ఆ ముళ్ళన్నీ అమ్మాయికి గుచ్చుకుపోతాయి. ఈ లలితకి చేతులకి గుచ్చుకుపోయి రక్తం కారటం మొదలవుతుంది. ఆ రక్తం చూసేటప్పటికి ఆ ముళ్ళు గుచ్చుకున్న బాధకి లలిత ఇంకా ఓర్చుకోలేక గట్టిగా ఏడవటం మొదలు పెడుతుంది. ఏడవటం మొదలు పెట్టేటప్పటికి ఆ పిల్లలు, ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. ఏం జరిగింది అని చూస్తారు. ఈ లలితకి ఇలా దెబ్బ తగిలేటప్పటికి కొంతమంది పిల్లలు మనసులోనూ భలే భలే జరిగిందిలే, ఇంతసేపు మనల్ని కొట్టి బెదిరించి గద్దించి ఇలా మనల్ని భయపెట్టింది, ఇప్పుడు భలే జరిగిందిలే అని మనసులో అనుకుంటారు. బయటికి ఎవ్వరు అనరు, మళ్ళీ అంటే ఏమంటుందో అని భయం కదా, అందుకని ఎవ్వరు ఏమీ మాట్లాడరు. కానీ పాపం ఈ శారద ఏం చేస్తుంది, లలిత వైపు తిరిగి పాపం గుచ్చుకున్నాయి కదా, ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతుంది కదా, ఆమె బాధను చూసి జాలిపడి ఆ అమ్మాయిని తీసుకుని, ఆ లలితని తీసుకుని పక్కనే ఉన్న నీటి కొళాయి దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి శుభ్రంగా తన దగ్గర ఉన్న కర్చీఫ్ని
తడిపి ఆ రక్తం అంతా కడిగి మళ్ళీ ఆ కర్చీఫ్ని మళ్ళీ ఇంకోసారి తడిపి ఆ తడి కర్చీఫ్ని ఆ అమ్మాయి చేతి మీద వేసి ఉంచుతుంది అనమాట. ఆ ముళ్ళు గుచ్చుకున్న ప్లేస్లో వేసి ఉంచుతుంది. చల్లగా ఉంటుంది కదా, కొంచెం నొప్పి తగ్గినట్టు అనిపిస్తుంది. అప్పుడు మంచిగా మాటలు చెప్తూ ఈ శారద లలితతోనూ మంచిగా మాటలు చెప్తూ అలాగా కూర్చొని ఆ కర్చీఫ్ని తడిపి ఆ అమ్మాయి చేతి మీద వేస్తూ ఉంటుందన్నమాట. అలా అమ్మాయి మంచి మాటలు ఇలాగా సేవ చేయటము ఇవన్నీ చూసి ఈ లలితకి తన నొప్పి మర్చిపోయి ఏడుపు మానేస్తుంది. ఈ లలిత మనసులో అనుకుంటుంది, అయ్యో ఈమె నేను కొట్టాను, మళ్ళీ ఇంకోసారి కొడదామని చేతులు ఎత్తేటప్పటికే కదా నాకు ఈ చేతులకి ఇలా ముళ్ళు గుచ్చుకున్నాయి, అయినా ఈ అమ్మాయి ఏంటి నన్ను ఏమీ కోపగించుకోకుండా నాకు ఇంత సేవ చేస్తోంది అని మనసులో అనుకుంటుంది. మనసులో అనుకొని తను చేసిన పనికి అప్పుడు కొంచెం సిగ్గుపడుతుంది. అయ్యో ఇంత మంచి అమ్మాయిని నేను కొట్టాను, మళ్ళీ రెండోసారే కొట్టబోయాను అని చెప్పి మనసులో అనుకొని సిగ్గుపడి శారదతో ఉంటుంది, అయ్యో నేను చేసిన పనికి సారీ, నేను ఇంకెప్పుడు ఇట్లా నేను బిహేవ్ చెయ్యను అని చెప్పి పాపం చాలా సిగ్గుతో చెప్తుందనమాట. చెప్పి నువ్వు చేస్తున్న ఈ సేవకి నీకు చాలా థ్యాంక్స్, నువ్వు ఎంతో మంచి మనసుతో నన్ను క్షమించావు, సారీ శారద, నేను నిన్ను కొట్టాలనుకున్నాను, కొట్టాను కూడాను, ఏంటి నీ స్నేహభావాన్ని నీ క్షమాగుణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను, నిన్నెప్పుడు గుర్తుపెట్టుకుంటాను నేను అని చెప్పి లలిత ఎంతో సిగ్గుతో బాధపడుతూ ఈ శారదతో అంటుందన్నమాట. అని ఇంకెప్పుడు నేను కూడా నీలాగే ఇప్పటి నుంచి నీలాగే ఉంటాను, నేను నాతో స్నేహం చెయ్యి అని చెప్పి అడిగితే వాళ్ళిద్దరూ అప్పటి నుంచి చాలా స్నేహంగా ఉంటారనమాట. అలా శారదతో ఈ లలిత స్నేహం చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి శారద దగ్గర నుంచి ఎన్నో మంచి విషయాలు తెలుసుకుంటుంది. ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా మనం నడుచుకోవాలి అని చెప్పి అన్నీ శారద దగ్గర నేర్చుకుంటుంది అనమాట. నేర్చుకొని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ, పెద్దవాళ్ళందరినీ గౌరవించటం, పిల్లలందరితో స్నేహంగా ఉండటం, ఇట్లాగా చేయటం మొదలుపెట్టి తనకి చేతనైనంత వరకు ఇతరులకి సహాయం చేయటం కూడా మొదలు పెడుతుంది అనమాట. అలాగా శారద ఈ లలితని చాలా మారుస్తుంది. ఆ అమ్మాయి అహంకారం అంతా పోయి చాలా మంచి పిల్ల అనిపించుకుంటుంది. ఆ గ్రామంలో ఉన్న అందరి చేత అనిపించుకొని అందరితో కూడా స్నేహంగా ఉండటం మొదలు పెడుతుంది. అందరూ కూడా లలితతో స్నేహం చేయటానికి ఇష్టపడతారనమాట అప్పటి నుంచి. సరేనా, ఈ కథ వల్ల మనకేం తెలిసింది? మనుషులు తెలిసి తెలియక అనేక తప్పులు చేస్తారు. అందులో ముఖ్యంగా పిల్లలు, పాపం వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకి ఇది తప్పు ఒప్పు అని ఏమీ తెలియదు. అందుకని వాళ్ళకి ఆ చిన్న పిల్లలకి మనమే ఇది మంచి ఇది చెడు అని చెప్పాలి. గారాబం చేసేసి వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నా కూడా ఇది చెడు, ఇలా చెయ్యకూడదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పకుండా ఉండకూడదు. పాపం వాళ్ళకి ఏం తెలియదు కదా. అందుకని పెద్దవాళ్ళము మనమే వాళ్ళకి ఇది మంచి ఇది చెడు అని చెప్తూ ఉండాలి. సరేనా? మరి అంతేకాదు, పక్క వాళ్ళని ప్రేమించటము, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించాలి అని చెప్పటము, తర్వాత తోటివారికి ఎవరికైనా అవసరమైతే సహాయం చేయటము, ఇట్లాంటి విషయాలన్నీ పిల్లలకి మనమే చెప్పాలి. పెద్దలుగా మనమే చెప్పాలి. మనమంటే తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్స్, ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి కథల రూపంలో చెప్తూ వాళ్ళకి మనం మంచి చెడు అన్ని విషయాలు చెప్తూ ఉండాలన్నమాట. సరేనా? మరి ఇంకా మనం కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.